ఎక్కడ ఆర్థిక వెనుకబాటుతనం ఉంటుందో అక్కడ అవిద్య ఉంటుంది. ఎక్కడ ఈ రెండు ఉంటావో అక్కడ దేశ చరిత్ర కాదు, ప్రపంచ చరిత్ర మొత్తం మీరు తిరగేసినా అక్కడే ఉద్యమాలు ఉంటాయి. ఎందుకంటే మనం ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో మన బిడ్డల్ని మనం చదివించుకుంటాం. ఒక మంచి వాతావరణంలో వాళ్ళు పెరుగుతారు. అలాగే ఈ సంస్కృతికి దూరంగా చదువు అనేది ఉంచుతుంది. కాబట్టి గౌరవ పార్లమెంటు సభ్యులు చాలా సందర్భాల్లో ఈ ప్రాంతాన్ని విద్యాపరంగా ముందుకు తీసుకువెళ్ళాలి. ఒకటి కాబట్టి మంచి టీచర్స్, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే మొట్టమొదటిది ప్రతిరోజు కూడా ట్యూషన్ తప్పకుండా ఈరోజు ఒకరోజు వెళ్ళాడు, ఈ వారంలో 4 రోజులు వెళ్ళాడు కదా, ఒక 2 రోజులు స్కూల్ కొట్టిద్దాము అని అనుకోకుండా ప్రతిరోజు కూడా స్కూల్ పంపించే బాధ్యత తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో స్కూల్ అయితే మిస్ అవ్వకూడదు.